జ్ఞానవాణి శ్రోతలకు మంగళకర శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే పునీతులు పునీత ప్రోటస్, పునీత హయాచింతు. వీరు రోమన్ సోదరులు, బానిసలు, వేద సాక్షులు. క్రీస్తు శకం 257 సంవత్సరమునకు చెందినవారు. పునీత ప్రోటస్ మరియు పునీత హయాచింతు గారు రోమన్ సోదరులు, 3వ శతాబ్దంలో జీవించిన బానిసలు. వీరు గట్టి క్రైస్తవులు, అక్షర జ్ఞానం లేని సామాన్యులు, ఒట్టి అమాయకులు, మిక్కిలి అనుకువ సాధు స్వభావం కలవారలు. దేవుని స్మరణ తప్ప వేరే చింతన వారికి ఉండేది కాదు. దృఢమైన వారి క్రైస్తవ విశ్వాసమును బట్టి వారు క్రీస్తు శకం 257లో అగ్నిలో వేయబడి చంపబడ్డారు. వేద సాక్షి మరణం పొందారు. ఈ ఇద్దరు హతసాక్షులు కావడం వల్ల క్రైస్తవులు వారిని ఆదర్శంగా తీసుకొని విశ్వాసంలో మరింతగా దృఢపడ్డారు. వారిరువురు గొప్ప ప్రసంగికులు, వేదాంత పండితులేం కాదు, కానీ వారి దైవ విశ్వాసం అంతటి గొప్ప మాతృక చూపించింది. క్రీస్తు కోసం, శ్రీసభ కోసం వారు తమ ప్రాణాల్ని తృణప్రాయంగా ఎంచారు. సంతోషంగా రక్తాన్ని ఒలకబోసి అసువులు బాసినారు. ప్రాణం పెట్టిన ప్రభువునకు సాక్షులుగా వారును ప్రాణం పోసి దారబోసి సాక్ష్యం పలికారు. సలారియను మార్గం ప్రక్కన గల పునీత హెర్ము గారి సమాధుల స్థలంలో వారి ఇద్దరి మృతదేహాలు ఖననం చేయబడినాయి. ఇందులో ప్రోటస్ గారి మృతావశేషాల్ని 9వ శతాబ్దంలో 4వ లియో జగద్గురువులు సేకరించి రోము దేవాలయంలో భద్రపరిచారు. అయితే శరాసనులు అనబడు అవిశ్వాసులు వనర్చిన నాశనంలో అనేక క్రైస్తవ గుడులు, సమాధి స్థలాలు శిథిలాలుగా మారాయి. అందుకే క్రీస్తు శకం 1845 సంవత్సరంలో మార్చి గురువర్యుల కృషి వల్ల పునీత హయాచింతు గారి మృతావశేషాలు లభ్యం కాగా అవి రోము నగరంలోని ప్రోపగాండా కళాశాలలో భద్రపరిచి గౌరవింపబడుచున్నాయి. హయాసింతు అనగా పుష్పం లేక ఎర్రని పువ్వు అని అర్థం. ఈనాటి ధ్యానాంశం: దేవుడు నిరుపేదల్లో ఉన్నాడు. పేదల పట్ల అభిమానం కల వారిని ప్రభువు ప్రేమిస్తున్నాడు. మనం ఎవరినైనా అధికంగా ఇష్టపడుతున్నామంటే వారి సన్నిహితులను కూడా ఇష్టపడతాం కదా. పునీత విన్సెంట్ ది పాల్ గారు చెప్పిన వాక్యం ఇది. ప్రార్థన. ఓ పరమపిత, గట్టి విశ్వాస ప్రయాణం చేసి ఎందరికో విశ్వాస మాతృక జీవితం చూపించిన పునీత ప్రోటస్, పునీత హయాచింతు వలె మా జీవితాలను పుష్పించేలా చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.